AP.9 న్యూస్ ఛానల్ని అందరూ కూడా చూస్తున్నారు. బట్ అయితే చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు. దయచేసి మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మరిన్ని మంచి వార్తలు ఇచ్చేదానికి నా వంతు ప్రయత్నంగా నేను ఖచ్చితంగా చేస్తాను. అదేవిధంగా మీరు లైక్ చేసి హైప్ చేయండి. అదేవిధంగా కామెంట్ సెక్షన్లో మీరు కామెంట్ని తెలియచేయండి. దీనివల్ల ఏంటంటే మన ఛానల్ సంబంధించిన వీడియోస్ బూస్టప్ అయ్యి ఇంకా మిగతా చాలామందికి కూడా తెలిసే అవకాశం ఉంది. కనుక మీరందరూ కూడా ఆదరించాలని చెప్పేసి కోరుతున్నాను. థ్యాంక్ యూ. ఓం నమో వెంకటేశాయ. ఈరోజు చాలా ఆనందకరమైన రోజు. మన ఆ దేవదేవుడి పాదాల చెంత తిరుపతి నగరంలో SKD కనకాస్ మల్టీ స్పెషాలిటీ ఆయుర్వేదిక్ హాస్పిటల్ ప్రారంభం చేయడం జరిగింది. ముఖ్యంగా మనం గుర్తుపెట్టుకోవాల్సింది, ఆయుర్వేద వైద్యం అనేది మన భారతదేశంలో కి సంబంధించిన భారతదేశంలో పుట్టిన వైద్యం. ఈ ఆయుర్వేదం దాదాపు వేల సంవత్సరాలు మన భారతీయులందరికీ కూడా ఈ ఆయుర్వేద ద్వారానే పాత రోజుల్లో వీళ్ళకి వైద్యం జరిగేది. ఈ వైద్యం అనేది ఒక్కొక్క దేశంలో ఒక్కొక్క పేరుతో పిలువబడుతుంది. వాళ్ళ యొక్క వైద్యం ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు యూరోప్లో ఉన్న వైద్యాన్ని అలోపతి వైద్యమని, అలాగే జర్మనీలో వైద్యాన్ని హోమియోపతి వైద్యమని, అలాగే భారతదేశ వైద్యాన్ని ఆయుర్వేద వైద్యమని పిలువబడుతూ ఉంది. ఈ మధ్యకాలంలో మన ప్రధానమంత్రి గారు శ్రీ నరేంద్ర మోడీ గారు కూడా ఈ యొక్క ఆయుర్వేదాన్ని, మన దేశ సంస్కృతి, మన దేశంలో పుట్టిన వైద్యాన్ని మనం అందరూ కూడా ఈ వైద్యాన్నితో ట్రీట్మెంట్ తీసుకోవాలనే ఉద్దేశంతో చాలా ఆయుర్వేద వైద్య కళాశాలలో కూడా ప్రారంభించడం జరిగింది. ముఖ్యంగా మన తిరుపతిలో టీటీడీ కింద ఉన్న ఆయుర్వేద వైద్యశాల పురాతనమైన వైద్యశాల. మన సార్లు ప్రొఫెసర్లు కూడా ఇక్కడే ఉన్నారు. అక్కడే మన ఆయుర్వేద వైద్యశాలలో అక్కడే మన డాక్టర్ కార్తిక్ కూడా ఇక్కడే చదవడం జరిగింది. ఆయన MD పూర్తి చేశారు ఆయుర్వేదంలో. కార్తిక్ గారితో పాటు ఈ హాస్పిటల్లో నికాంత్ గారు MD, ఈజ్ ఆల్సో ఏ కన్సల్టెంట్ ఫిజిషియన్. అలాగే భువనేశ్వర్ గారు MS అంటే శల్య చికిత్స అంటారు. అలాగే స్వాతి నీలిమ గారు, షీఈ్ ఆల్సో MD ఆయుర్వేదిక్ ఫిజిషియన్. తేజస్విని గారు, షీఈ్ ఆల్సో BAMS. అండ్ లహరి గారు, షీఈ్ కన్సల్టెంట్ పంచకర్మ ఫిజిషియన్. పంచకర్మ అనేది ఒక స్పెషల్ ట్రీట్మెంట్ ఫర్ క్రానిక్ బ్యాక్ పెయిన్ అండ్ ఆల్. సో పంచకర్మ ట్రీట్మెంట్ ఇక్కడ 2 పంచకర్మ లేటెస్ట్ వర్షన్ ట్రీట్మెంట్ కూడా స్టార్ట్ చేయడం జరిగింది. అలాగే ప్రభాత్ గారు శల్య అంటే MS. ఈ MSలో ముఖ్యంగా వీళ్ళు ఫిషర్స్, పైల్స్, అలాగా ఫిస్టులాస్, వీటన్నిటి కూడా ఆయుర్వేదంలో మంచి ట్రీట్మెంట్ ఉందని మనందరికీ కూడా తెలుసు. అలాగా మొట్టమొదటిసారిగా మన కందుకూరి రామాంజనేయులు గారు కూడా, ఆయన ఫిజిషియన్ ఆయుర్వేద. ఇలాగా ఒక మల్టీ స్పెషాలిటీ ఆయుర్వేద హాస్పిటల్ని ఈరోజు ప్రారంభించే సదవకాశాన్ని మన కార్తిక్ నాకు కలిగించినందుకు నేను చాలా ఆనందిస్తున్నాను. ఖచ్చితంగా ఈ యువ వైద్య బృందం రాబో రోజుల్లో ఇంతకింతకు ఎదిగి ఈరోజు అన్ని కన్సల్టెంట్స్ని పెట్టి స్టార్ట్ చేయడం కూడా చాలా అద్భుతంగా ఉంది. ఖచ్చితంగా రాబో రోజుల్లో వీళ్ళు ఒక కాలేజీ పెట్టే స్థాయికి ఎదగాలని మనస్ఫూర్తిగా ఆ దేవదేవుడు వెంకటేశ్వర స్వామిని ప్రార్థిస్తూ వీళ్ళందరి సక్సెస్ఫుల్గా వీళ్ళు హాస్పిటల్ని నడిపించాలని, అలాగే వైద్యం అనేది ధనార్జనతో పాటు అలాగే మన సేవా దృక్పథం కలిగి ఉండాలి. మనం పేదవాళ్ళకి ఖచ్చితంగా వైద్యంలో మనం ఎంత సహాయం చేయగలిగితే అంత సహాయం చేయాలి అనే విషయాన్ని కూడా మరొకసారి వీళ్లకు తెలియజేస్తూ, పేదల యందు మనము ఒక ఉదారమైన స్వభావం కలిగి ఉండాలి. వాళ్ళందరికీ కూడా వాళ్ళే మీకు పబ్లిసిటీ, మీరు ఏదో లక్షలు వేలు ఇచ్చి పబ్లిసిటీ కాదు, ఎవరికి పేదవారికి మనం సహాయం చేసి వాళ్ళకి ట్రీట్మెంట్ ఇచ్చి బాగా చేసామంటే వాళ్ళే 1000 మందికి చెప్తారు. అదే పబ్లిసిటీ. డబ్బు పెట్టిన వాళ్ళు చెప్పే పబ్లిసిటీకి, మనం ఉచితంగా సేవ చేసిన వాళ్ళకి వచ్చే పబ్లిసిటీకి చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఖచ్చితంగా అలాగా ఈ వైద్య వృత్తిలో మనం పేదవారికి కూడా సాయం చేయాలని, అలాగే మన హాస్పిటల్లో ఇక్కడ ఈ SKD కనకాస్ హాస్పిటల్లో ఇన్సూరెన్స్ ఫెసిలిటీ కూడా ఉంది. కాబట్టి ఇన్సూరెన్స్ ఉన్న పేషెంట్స్ అందరూ కూడా ఇక్కడ వైద్యం చేయించుకోవచ్చు. క్రానిక్ డిసీజెస్కి అన్నిటి కూడా ఆయుర్వేదలో మంచి రిజల్ట్ వస్తుందనే విషయాన్ని తెలియజేస్తూ మరొకసారి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తాను. జై హింద్. వెంకటేశాయ. నేను మన తిరుపతి శ్రీ వెంకటేశ్వర ఆయుర్వేద కాలేజీలో విద్యార్థిగా, ఉపాధ్యాయుడిగా
వృత్తి చేస్తూ రిటైర్డ్ అయ్యాను. కార్తీక్ గారు యూజీలో శ్రీ వెంకటేశ్వర ఆయుర్వేద కళాశాల విద్యార్థి, పీజీ కూడా అక్కడే చదివాడు. అతను చదివేటప్పుడు కూడా ఏదో సాధించాలా, ఏదో మన ఆయుర్వేదాన్ని అభివృద్ధి చేయాలనే ఒక తపనతో మా దగ్గర సలహాలు తీసుకుంటూ ఇన్ఫర్టిలిటీ కేసెస్లో మేము ఇచ్చిన ఒక ఫార్ములాను బాగా ఆయనకున్న తెలివితో ఇంకా దాన్ని ఎఫిషియన్సీ కల్పించి ఈరోజు భారతదేశంలో ఆయుర్వేదంలో మేల్ ఇన్ఫర్టిలిటీలో మంచి పేరు తెచ్చుకున్నాడని చెప్పి, తర్వాత చాలా కేసులు సక్సెస్ అయినాయని, ఐవీఎఫ్కి వెళ్ళే కేసులను కూడా వితిన్ థౌజండ్స్లోనే, లక్షల్లో అయ్యే కేసులు కూడా థౌజండ్స్లోనే అతను నయం చేశాడు. కాబట్టి అతను ఇంకా అభివృద్ధి చెందాలని మీ అందరి సహకారంతో ఈ అవకాశాన్ని కల్పించిన కార్తీక్కి, మీ అందరికీ, మన చీఫ్ గెస్ట్ పసుపులేటి హరిప్రసాద్ గారికి, సార్ నాకు సమైక్యాంధ్ర అప్పటి నుంచి చాలా బాగా పరిచయం. సరే, థ్యాంక్ యూ అండి.